వెల్కమ్ టు మెగానే టీవీ పక్కా లోకల్. నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై చర్చించేందుకు ఇండియా కూటమి నేతలు అప్రమత్తమయ్యారు. ఎల్లుండి పార్లమెంట్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం నుంచి అధికారిక అజెండా రావడంతో ప్రతిపక్షాలు వ్యూహరచనలో నిమగ్నమయ్యారు. దీనిపై సమగ్రంగా చర్చించి ఉమ్మడి కార్యాచరణను సిద్ధం చేసేందుకు రేపు మధ్యాహ్నం 3 గంటలకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతలు అత్యవసరంగా భేటీ కానున్నారు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై చర్చించేందుకు ఇండియా కూటమి నేతలు అప్రమత్తమయ్యారు. ఎల్లుండి పార్లమెంట్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం నుంచి అధికారిక అజెండా రావడంతో ప్రతిపక్షాలు వ్యూహరచనలో నిమగ్నమయ్యాయి. దీనిపై సమగ్రంగా చర్చించి ఉమ్మడి కార్యాచరణను సిద్ధం చేసేందుకు రేపు మధ్యాహ్నం 3 గంటలకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతలు అత్యవసరంగా భేటీ కానున్నారు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై చర్చించేందుకు ఇండియా కూటమి నేతలు అప్రమత్తమయ్యారు. ఎల్లుండి పార్లమెంట్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం నుంచి అధికారిక అజెండా రావడంతో ప్రతిపక్షాలు వ్యూహ రచనలో నిమగ్నమయ్యాయి. దీని నుంచి మరింత సమాచారం ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి, నియోజకవర్గాల పునర్విభజన సంబంధించి ఒక్కసారిగా ఎందుకు ఈ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఒక్కసారిగా వీళ్ళు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు? దీని వెనక అంతరార్థం ఏంటి? తాజా అప్డేట్ ఏంటి? ఏదైతే ఎల్లుండి పార్లమెంట్ లో డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉందంటూ కూడా కేంద్రం నుంచి అధికారిక ఎజెండా రావడంతో రేపు ఇండియా కూటమి నేతలు సమావేశంలో దీని మీద ప్రధానంగా చర్చ జరగబోతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి ఇండియా కూటమికి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా రేపు సమావేశంలో ప్రధానంగా దీని గురించి చర్చించేటువంటి అవకాశం ఉంది. రేపు ఇండియా కూటమి సమావేశానికి ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఒక పక్క డీలిమిటేషన్ కి సంబంధించి పూర్తిగా కూడా ఇటు ఇండియా కూటమి నేతల నుంచి కూడా రకరకాల వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి వారి వాదన ఏదైతే ఉందో వాటికి తగిన విధంగానే ఇప్పుడు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో కానీ లేకుంటే ఏదైతే తెలంగాణ కానీ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఈ డీలిమిటేషన్ వల్ల నష్టం కలిగేటువంటి అవకాశం ఉందంటూ ఓ పక్క ఇక్కడ ఉన్నటువంటి విపక్ష నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఒక పక్క ఎన్డీఏకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా దాని గురించి పెద్దగా స్పందించట్లా. ఏదేమైనప్పటికీ రేపు ఇండియా కూటమి సమావేశంలో ముఖ్యంగా ఈ డీలిమిటేషన్ మీద ప్రధానంగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. దీని వల్ల అసలు డీలిమిటేషన్ కి సంబంధించి కేంద్రం ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది, దాని వల్ల రాష్ట్రాల వారీగా దీని ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది, ముఖ్యంగా ఉత్తరాంధ్రలో కానీ ఏదైతే ఉత్తర భారతదేశంలో కానీ దక్షిణ భారతదేశంలో కానీ దాని ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది, భవిష్యత్ సమీకరణాలు ఏ విధంగా ఉండబోతున్నటువంటి అంశాల మీద కూడా ప్రధానంగా చర్చించేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఎల్లుండి పార్లమెంట్ లో ఈ డీలిమిటేషన్ బిల్లు పెట్టబోతున్నారు కాబట్టి దానిపై రేపు ఏదైతే ఇండియా కూటమి సమావేశంలో ప్రధానంగా ఆ కూటమికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా కూడా సమావేశమై చర్చించబోతూ ఉన్నారు. ఖర్గే అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో ప్రధానంగా ఏదైతే ఖర్గే నివాసంలో ఈ సమావేశం జరుగుతోంది కాబట్టి ఈ సమావేశంలో ఈ పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా కూడా సమావేశమై దీని మీద చర్చిస్తారు. అయితే ఏదైతే డీలిమిటేషన్ కి సంబంధించి కేంద్రం ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఈ డీలిమిటేషన్ వల్ల ఎక్కడెక్కడ ఎన్ని సీట్లు పెరుగుతాయి, మొత్తంగా రాష్ట్రాల వారీగా ఎన్ని సీట్లు పెరుగుతాయి, ఎమ్మెల్యే సీట్లు కానీ ఎంపీల సీట్లకు సంబంధించి కానీ వాటికి సంబంధించినటువంటి స్వరూపం ఏ విధంగా ఉండబోతుంది వంటి వాళ్ళ అంశాల మీద ప్రధానంగా చర్చించేటువంటి అవకాశం ఉంది. రైట్ నరేంద్ర, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. తిరుపతి జిల్లాలో క్రీడా మౌలిక వసతులకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తుంది. రేపు మంత్రి లోకేష్ చేతుల మీదుగా పలు క్రీడా ప్రాజెక్టులు ప్రారంభం కానున్నాయి. గొల్లవనిగుంటలో 10.10 కోట్ల రూపాయలతో నిర్మించిన ఆధునిక స్టేడియంను, చంద్రగిరిలోని 3.25 కోట్ల రూపాయల విలువైన ఇండోర్ స్టేడియంను మంత్రి ప్రారంభించనున్నారు. సిఎస్ఆర్ పీపీపీ విధానంలో చేపట్టిన ఈ పనుల ద్వారా కబడ్డీ, ఆర్చరీతో పాటు అనేక క్రీడలకు అవసరమైన సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. అలాగే ఒలింపిక్ విజేత కరణం మల్లేశ్వరి పేరుతో వెయిట్ లిఫ్టింగ్ అకాడమీకి ప్రణాళికలు సిద్ధమయ్యాయి.
గౌరవ విద్యా ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు ప్రారంభిస్తున్నారు. ఈ గొల్లవాణి గుంట ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో రంజీ స్థాయి మ్యాచ్లు ఆడే విధంగా గ్రౌండ్ను రెడీ చేయడం జరిగింది. ఏదైతే ఇక్కడ ఈ మ్యాచెస్ అన్నీ ఎందుకంటే మొదటి నుంచి తిరుపతిలో ఒక మంచి గ్రౌండ్ లేదనేది గతంలో అనేక సందర్భాల్లో చెప్తూ వచ్చారు. నేను స్టాఫ్ చైర్మన్ అయిన తర్వాత కూడా మీరు అనేక సందర్భాల్లో తిరుపతికి మంచి గ్రౌండ్ కావాలి, విద్యకు హబ్బుగా ఉంది, కానీ ఇంత పెద్ద టౌన్కి గ్రౌండ్ లేదనే పరిస్థితుల్లో గతంలో ఉండేది. గతంలో స్మార్ట్ సిటీ డెవలప్ చేయాలనే ఆలోచనకు వచ్చినప్పటికీ నిధుల కొరతతో కొన్ని ఇబ్బందులతో దాన్ని పక్కన పెట్టడం జరిగింది. హాకీ ఫీల్డ్ కూడా రెడీ చేయడం జరిగింది. అక్కడ కూడా కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ కోర్ట్స్ను కూడా చంద్రగిరిలో అవుట్డోర్ స్టేడియంగా నిర్మాణం చేయడం జరిగింది. అక్కడే అకాడమీ కూడా తీసుకొని రావడం జరిగింది. 200 మంది పడుకునే విధంగా ఆ రూమ్స్ను కూడా రెనోవేట్ చేస్తున్నాం. ఇది చంద్రగిరి. దాంతోపాటు తిరుపతిలో శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో బాక్సింగ్ రింక్ నేషనల్ టోర్నమెంట్లు నిర్వహించే విధంగా నేషనల్ స్టాండర్డ్స్ రింక్ని నిర్మాణం చేశాం. దానికి జూనియర్స్ ఛాంబర్స్ వాళ్ళు సహకరించారు, నిధులు ఇచ్చారు. అది కూడా పూర్తయిపోయింది. అది కూడా మరొక రేపు లోకేష్ గారి చేతుల మీద అది కూడా ప్రారంభం ఉంది. గౌరవ విద్యా ఐటీ శాఖ మంత్రులు తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం కారిపాకంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. మాజీ సర్పంచ్ వేనాటి ఆనంద్ ఆధ్వర్యంలో గ్రామం పండుగ వాతావరణాన్ని తలపించింది. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు బాణసంచా కాలుస్తూ తమ ఉత్సాహాన్ని చాటుకున్నారు. అంబేద్కర్ ఆశయాల బాటలో నడుస్తూ సమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. 500 మందికి పైగా గ్రామస్తులకు అన్నదానం నిర్వహించడంతో పాటు చిన్నారుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి వేడుకలను ఉత్సాహంగా ముగించారు. అందరూ కూడా స్టేజ్ మీద కూర్చున్నాము. ఆయన చాలా మంది వచ్చారు ఈ ప్రోగ్రాంకి. అందరూ కూడా స్టేజ్ మీద కూర్చున్నాము. ఆయన చాలా మంది వచ్చారు ఈ ప్రోగ్రాంకి. ప్రపంచ మేధావి నవభారత రాజ్య సృష్టికర్త బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135 జన్మదిన శుభాకాంక్షలు ఇంతగా ఘనంగా జరుపుకుంటామంటే దానికి కారణం మనకు చాలా మంది ఈ రోజు ఆ విగ్రహం వాళ్ళకి వచ్చిందంటే మనకు చాలా మంది ధర్మకర్తలు ఉన్నారు. వాళ్ళు పుణ్యమే మనం ఈ రోజు గ్రాండ్గా అంబేద్కర్ బర్త్డే జరుపుకుంటున్నాం. ఇంతకుముందు మనం ఏదో ఒక చిన్న పదం పెట్టి ఏదో నామకరణకి ఏదో కేక్ పెట్టి కట్ చేసి మన పనులు మనం వెళ్ళిపోయేవాళ్ళం. అలా కాకుండా ఈ రోజు ఇంత గ్రాండ్ గా చేసుకున్నామంటే దానికి కారణం ఎంతో మంది కృషి, దాని ఫలితం. మనం ముందుంచి చేసామనేది కాదు, మనకి హెల్ప్ చేయని వాళ్ళు మనం గుర్తించాలి. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నతమైన స్థితిలో ఉండేవాళ్ళు ఊళ్ళో హెల్ప్ చేయకపోతే మనం ఇంత పథకాలని ఇంత ఘనంగా చేసుకునేవాళ్ళు కాదు. కాబట్టి మన తరం కాదు, మన భావతరాలను కూడా దృష్టిలో పెట్టుకొని మనకి హెల్ప్ చేసిన ప్రతి ఒక్క పెద్దవాళ్ళని ప్రతి సంవత్సరం ఈ విధంగానే స్మరించుకుంటూ వాళ్ళు చేసిన మంచిని గుర్తు చేయాలి. అప్పుడైతేనే మనం ఇంకో దానికి ఏదైనా వెళ్ళకపోతే వాళ్ళు మనస్ఫూర్తిగా చేస్తారు. ఇంత గ్రాండ్ గా చేశారంటే మనం చేసేది చిన్న సన్మానం, చిన్నదే. He
నెల్లూరు జిల్లా దొత్తలూరు మండలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కమ్మవారిపాలెం, ఎట్టిపాలెం కాలనీలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి అందే రామయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా ఉపాధ్యక్షురాలు అందే శివపార్వతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంబేద్కర్ ఆశయాలను స్మరించుకుంటూ రాజ్యాంగ నిర్మాత సేవలను నాయకులు కొనియాడారు. శ్రీశైలం పుణ్యక్షేత్రంలో అక్రమ మద్యం దందాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఆత్మకూరు నుండి మద్యం తరలించి స్థానికంగా విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఏకకాలంలో ఆర్టీసీ బస్టాండు, సిద్ధారామప్ప కాంప్లెక్స్, మాణిక్యమ్మ షెడ్డు, సులభ కాంప్లెక్స్ ప్రాంతాల్లో పోలీసులు విస్తృత దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 314 క్వార్టర్ బాటిళ్లతో పాటు 24 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. కొంతకాలంగా ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న 5 మహిళలను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. రాజమహేంద్రవరంలోని గోకవరం బస్టాండ్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చే చౌదరి, ఎస్పీడీ నరసింహకిషోర్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రముఖులు ఆయన అందించిన రాజ్యాంగ స్ఫూర్తిని, విద్య యొక్క ప్రాధాన్యతను కొనియాడారు. చదివే ఆయుధంగా వ్యక్తి ఉన్నత స్థాయికి ఎలా ఎదగాలో అంబేద్కర్ జీవితమే నిదర్శనమని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ పుణికిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. నివాళులు అర్పించడం అన్నది ఒక గొప్ప అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఈ సమాజంలో అసమానతలు తొలగడానికి గాని బలహీన వర్గాలు ఈ స్వేచ్ఛా వాయువుల్ని అందరితో పాటు సరి సమానంగా ఆస్వాదించడానికి గాని, ప్రజాస్వామ్యానికి గొప్పతనం తీసుకొచ్చిన విధానానికి కానీ, ప్రపంచ దేశాల్లోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఈ దేశాన్ని కొనియాడుతున్న విధానం గాని, ఇవన్నీ సాధ్యమైనవి అంటే కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వల్లే అన్న విషయాన్ని మనందరం కూడా గమనించాలి. ఆయన ఇచ్చిన అవకాశంతో ఈరోజు అనేక మంది వర్గాలు, బలహీన వర్గాలు అభివృద్ధి చెందుతా ఉన్నారు, ముందుగా అడుగులు వేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఒక బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తి గాని, ఒక ప్రజాప్రతినిధి అయిన సందర్భాన్ని గాని, వారి యొక్క అభ్యున్నతికి గాని నేను చేస్తున్న కార్యక్రమాలు ఆయనే స్ఫూర్తి అనే విషయాన్ని కూడా నేను గుర్తిస్తా ఉన్నా. ఈ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. మనందరికీ తెలుసు, అంబేద్కర్ గారు మన దేశానికి సంబంధించిన అత్యంత గొప్ప బుద్ధజీవి. ఆయన ప్రతిపాదించిన ఎన్నో అంశాలు ప్రజలకి చాలా విషయాల్లో విముక్తినిచ్చాయి. అలాగే మనందరం కూడా ఈరోజు ఒక సిస్టమేటిక్గా ఒక సిస్టంలో బతుకుతున్నాము అని అంటే దాన్ని విజువలైజ్ చేసి మనకి ఇచ్చినటువంటి మహానుభావుల్లో ఇతను చాలా ముఖ్య భూమిక పోషించారు. కాబట్టి ఇంకా మనం అంబేద్కర్ గారి ఆశయాల్ని ఇంకా మనం దృఢంగా ముందుకు తీసుకుపోయి సమానత్వం తీసుకొని ఈక్వాలిటీ తీసుకురావాల్సిన అవసరం ఉంది. బలహీన వర్గాలకి ఇచ్చిన దాని ఎంపవర్మెంట్ కి సంబంధించిన జీవితాన్ని కృషిని మనం ఈ రోజు గుర్తించుకుని, మనము భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా కేవలం పొలిటికల్ ఇండిపెండెన్స్ ఉంటే సరిపోదు, సోషల్ అండ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఉండాలి అందరికీ అని చెప్పడం, దాన్నంతా కూడా మనం స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు మనం ఆయన స్ఫూర్తిని గుర్తించుకుని అది మనం అందరం కూడా మన పిల్లలకి అందరికీ చెప్పవలసిన అవసరం ఉంది. మన హక్కులన్నీ కూడా మనం ఆయన జయంతి రోజు గుర్తుపెట్టుకుని హక్కులకి మనం పోరాటం మనం ముందుకు సాగిస్తూ మన బాధ్యతలు కూడా మనం గుర్తుపెట్టుకుంటూ ఆయనకు సంబంధించిన జీవిత స్ఫూర్తిని మనందరం కూడా ఆశయాల్లో మనం ముందుకు వెళ్ళాలని అందరికీ నా ద్వారా చెప్తాను. నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇసుకపల్లిపాళెంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జువ్వల దిన్నే షిప్పింగ్ హార్బర్ వద్ద బోట్లు మాయం వ్యవహారంపై మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో ఎంపీ బీద మస్తాన్రావు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, గిరిధర్ల పాత్ర ఉందని భావిస్తున్న మత్స్యకారులు వారితో ఎవరూ మాట్లాడకూడదని కఠిన నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో సామాజిక బహిష్కరణ విధించిన మత్స్యకారులు నిబంధనలను అతిక్రమిస్తే ₹1,00,000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. బోట్ల మాయం కారణంగా 164 గ్రామాల మత్స్యకారులు ఇసుకలపాలెం, కొత్త బంగారుపాలెం, కొత్తకడపాలెం గ్రామాలకు ₹5 కోట్ల జరిమానా విధించిన నేపథ్యంలో ఈ వివాదం మరింత ముదిరింది.
అందరికీ నమస్కారం, ಎಲ್ಲರಿಗೂ వణక్కం. మత్స్యకారుల గ్రామాల కాపులు, పెద్ద మనుషులు, మహిళలు, యువతకి తమిళనాడు బోట్ల విడుదల విషయంలో నాపై వస్తున్న ఆరోపణలకు సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న అసత్య ప్రచారాలను ఖండిస్తూ వాస్తవాలను మీకు తెలియపరచదలుచుకున్నాను. గత 8 మాసాలుగా తమిళనాడు బోట్ల విషయంలో తమిళనాడు బోట్ల ఓనర్లకు మన మత్స్యకార గ్రామాలకు జరుగుతున్న వివాదంలో నేను ఏ అధికారితో గాని మత్స్యకార పెద్దలతో గాని ఇంతవరకు మాట్లాడడం జరగలేదు. ఇతర రాష్ట్రాల బోట్ల విషయంలో శాశ్వత పరిష్కారం కోసం నెల్లూరు జిల్లా మత్స్యకారులు ఉమ్మడిగా నిర్ణయం తీసుకున్నారని, ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ప్రభుత్వాలు శాశ్వత పరిష్కారం చూపాలని చెప్పి మీరు చేస్తున్న పోరాటానికి, మీ మనోభావాలకి, ప్రయోజనాలకి విరుద్ధంగా నేను ఏనాడు ప్రయత్నం చేయలేదు, చేయబోను. ఈ వ్యవహారంపై విచారణ జరిపి నిజాలు వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా కోరడం జరిగింది. రాజ్యసభ సభ్యునిగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా హోం శాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారికి మరియు కేంద్ర మత్స్యశాఖ మంత్రివర్యులు రాజీవ్ రంజన్ సింగ్ గారికి తెలియపరిచి ఈ విషయంలో సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరబోవడం జరుగుతూ ఉంది. అందరికీ అనంతపురం జిల్లా రాయదుర్గంలో అంబేద్కర్ జయంతి వేడుకలు మిన్నంటాయి. ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ఈ వేడుకల్లో పాల్గొని బాబాసాహెబ్కు ఘన నివాళులర్పించారు. కటిక పేదరికం నుండి రాజ్యాంగ నిర్మాతగా ఎదిగిన అంబేద్కర్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటాన్ని గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయ బాటలో నడవాలని పిలుపునిచ్చారు. బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన జయంతి ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. అట్లాగే దేశం నలుమూలల అంబేద్కర్ వారసులు, అంబేద్కర్ ఆశయాల సాధకులు, అంబేద్కర్ ఆశయాలు పూర్తి స్థాయిలో అమలు కావాలని కోరుకునే ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్న రోజు ఈ రోజు. అంబేద్కర్ మహనీయుడే దేశంలో జన్మించి ఉండకపోతే ఇంత సువిశాలమైన భారతదేశానికి లిఖిత రాజ్యాంగం లేదో కాదో తెలియదు. రాజ్యాంగ పరిషత్తుకు చైర్మన్ గా ఆయన తన అనుభవంతో, మేధస్సుతో ప్రపంచంలోనే అత్యంత పకడ్బందీ రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఉన్నప్పుడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి భారతరత్న బిరుదు ప్రదానం చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. అట్లాగే పార్లమెంటులో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఉన్నప్పుడే అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం. ఈ సువిశాల భారతదేశానికి, భారత పార్లమెంటుకు, లోక్సభకు తొలి దళిత స్పీకర్ జిఎంసి బాలయోగ్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి సేవ. తూర్పుగోదావరి జిల్లా మద్దూరు లంకలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సమాజ్వాదీ పార్టీ ఎస్సీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు నరసింగారావు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అంటరాని తరం నిర్మూలనకు అంబేద్కర్ అందించిన రాజ్యాంగ బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి అని నరసింగారావు కొనియాడారు. బాబాసాహెబ్ ఆశయాలను యువతలోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నిత్య కళ్యాణ యాదవ్తో పాటు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నరసింహరావు, ఎస్సీ ఎస్టీ ప్రెసిడెంట్, తెలంగాణ సమాజ్వాదీ పార్టీ. ఇవాళ మన అంబేద్కర్ గారి 130వ జయంతి మనం జరుపుకుంటాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ప్రతి సంవత్సరం ఇంకా ఘనంగా మనం జరుపుకోవాలని, ఇంకా ప్రతి ఒక్క దళితుడు మన ఇంకా మరీ జయప్రదంగా చేయాలని చెప్పేసి కోరుకున్నాం. జై భీమ్. నరసింహరావు, ఎస్సీ ఎస్టీ ప్రెసిడెంట్, తెలంగాణ సమాజ్వాదీ పార్టీ. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో అంబేద్కర్ జయంతి వేడుకలు కోలాహలంగా జరిగాయి. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఈ వేడుకల్లో పాల్గొని బాబాసాహెబ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం దళిత సోదరులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. దశాబ్దాల నాటి దళితుల కళ నెరవేరుస్తూ రాయదుర్గం బైపాస్ రోడ్డులో 2.36 కోట్ల రూపాయలతో నిర్మించనున్న అంబేద్కర్ భవనం పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. దళితుల గౌరవానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యంగా పనిచేస్తామని సురేంద్రబాబు స్పష్టం చేశారు. చాలా పవిత్రమైన రోజు, చాలా గొప్ప దినమనే చెప్పాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మనం ఈరోజు బాబాసాహెబ్ గారికి పూలమాల వేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఈ స్థలంలో అంబేద్కర్ భవనం నిర్మాణానికి భూమి పూజ కూడా చేశాం. ఈ భూమి పూజ అంటే ఇది గత శతాబ్దాల నుంచి కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఒక అంబేద్కర్ భవన్ నిర్మాణం కావాలనేదే మా సంకల్పంతోనే ఈరోజు భూమి పూజ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే గడిచిన 5 ఏళ్లలో లేదా గడిచిన 60 ఏళ్లలో కూడా దళితులకు ఎక్కడ కూడా ఒకటి కూడా భవన్ లేకపోవడం, వాళ్ళకు అన్ని విధాలుగా ఇబ్బందికరంగా మారిన రోజుల్లో మా ముఖ్యమంత్రి గారిని అడిగిన వెంటనే మాకి అంబేద్కర్ భవన్ కావాలి అంటే తక్షణమే కలెక్టర్ గారికి ఫోన్ చేసి మీరు అక్కడ ఏదైనా ఉంటే అంబేద్కర్ భవన్ శాంక్షన్ చేయండి, ఏదో ఒక నిధుల్లో ఇవ్వండి, ఖచ్చితంగా అక్కడ అంబేద్కర్ భవన్ నిర్మాణం కావాలి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే అత్యధికంగా ఉన్న కళ్యాణదుర్గ ప్రాంతంలో, కళ్యాణదుర్గ నియోజకవర్గంలో 35,000 పైసీలకు ఉన్న దళితులు కావచ్చు లేదా ఎస్టీలు కావచ్చు, అందరూ కూడా ఇంత జనాభా ఉన్న ఈ ప్రాంతంలో ఇన్ని రోజు కళ్యాణ మండపం లేకపోవడం కూడా లేదా ఫంక్షన్ హాల్ లేకపోవడం కూడా ఒక దురదృష్టకరమే. ఏదేమైనా కూడా మా వాళ్ళందరూ కూడా దృష్టికి తీసుకురావడం జరిగింది. దృష్టికి తీసుకురావడంతో ఇది ఈరోజు భూమి పూజకి నాంది పలకాలనే ఉద్దేశంతో గట్టి సంకల్పంతోనే ఈరోజు భూమి పూజ కూడా చేశాం. కడప జిల్లా ప్రొద్దుటూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తన కుమారుడిపై తప్పుడు భూ కబ్జా కేసులు నమోదు చేశారని ఆరోపిస్తూ అమృతనగర్కు చెందిన కొమ్మిచెట్టి అనే మహిళ పాత బస్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం పైకెక్కి నిరసనకు దిగారు. తహసీల్దార్ గంగయ్య కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అరగంట పాటు శ్రమించి ఆ మహిళను సురక్షితంగా కిందకు దించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరిపి న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నా కొడుకు అక్రమ స్థలాలు ఆక్రమించి కట్టాడని చెప్పేసి ఎంఆర్ఓ తప్పుడు సమాచారం ఇచ్చి రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ కాపీ పొందని ఎస్ఐ గారిని అడిగితే ఆయన ఏమంటున్నాడు, నీ కొడుకు ముద్దాయే రావాలా, వాడి తన్నాలు అన్నట్టు ఉన్నారు. అమృతనగర్లో గల్లీ గల్లీకి పోలీసులు ఒక 10 మంది వచ్చి ఉన్నాడు అని చెప్పేసి పదజాలతో దుర్బసులాడుతుంటే మేము సంచి బతుకుతున్నాము. నా కొడుకు ఇప్పుడు పరారులో ఉన్నాడు. మేము ఎక్కడైనా స్థలాలు కబ్జా చేసింటే దానికి వివరణ ఇవ్వాలి ఎంఆర్ఓ గారు. మన పొద్దుటూరు సంబంధించి గంగయ్య సారు, తహసీల్దార్ అయిన గంగయ్య సారు తనని ఆటంకాలు మేము చేసామని, మేము అక్రమ స్థలాలు చేసామని మా పైన ఆరోపణలు పేపర్లకు ఇచ్చాడు.
ఇదే పేపర్ విలేకరులు నిన్న నేను అదే మీటింగ్ కు ఖండించి అని చెప్తే ఏ పోలీసు వారు మీ మీద కేసు కట్టారు? రూరల్ పోలీసు వారు. రూరల్ పోలీసు వారు అయితే ఈ మీరు చేసేటువంటి ధర్నా రిటర్న్ పోలీస్ స్టేషన్ పరిధిస్తుంది కదా? అవును, పార్టీ లెక్కలేసినప్పుడు మెజిస్ట్రేషన్ ఎక్కడ ఉంది? ఎంఆర్ఓ అర్బన్ లో ఉంది. ఎంఆర్ఓ మెజిస్ట్రేషన్ ఉన్నప్పుడు ఇక్కడ రాజ్యాంగం ఉన్నా నా చావు కావాలంటే నేను ఒక్కటే పరిష్కారం, నాకు న్యాయం జరగాల. తప్పు చేయనప్పుడు మేము ఎందుకు భయపడాలి? ఎమ్మెల్యే గారు కేసు కట్టమన్నారు, ఎమ్మెల్యే తమ్ముడు రాఘవరెడ్డి గారు వద్దన్నారు. వీళ్ళిద్దరి మధ్య మేము నలుగుతున్నామని పోలీసు వారు ఎందుకు సంకోచించాలా? ఎంఆర్ఓ గారు ఎందుకు సంకోచించాలా? నీ దృష్టికి మన చేసిన తప్పని తెలిసింటే ఎంఆర్ఓ గారు ధైర్యంగా నాకు తప్పు జరిగింది కేసు కట్టండి మాట్లాడచ్చు కదా ఎంఆర్ఓ గారు. ఈ మూడు ముక్కలాట ఆడద్దండి, దయచేసి నిజాలు తెలుసండి. నిన్న నేను ఒక వినతి పత్రం ఇచ్చాను ఎంఆర్ఓ గారికి, అవన్నీ నేర్పించండి, అవన్నీ ఎత్తండి. అమృత నగర్ లో 318 ఎకరాల భూమి ల్యాండ్ ఇస్తే గవర్నమెంట్ 8,030 ఫ్లాట్లు అయితే దీంట్లో అధికారులు ఎన్ని కుమ్మక్కయ్యారు, ప్రజాప్రతినిధులు ఎన్ని అక్రమానికి సొమ్ము చేసుకుని అమ్ముకున్నారు, మిగతా పేద ప్రజలకు ఎన్ని ఇచ్చారు? తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో ఉత్సవాలను నిర్వహించారు. కార్యకర్తలు, అభిమానులు భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తూ మాజీ ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. రాజ్యాంగ నిర్మాత ఆశయాలను యువత ఆచరించాలని, ఆయన చూపిన బాటలో నడుస్తూ సామాజిక అభివృద్ధికి తోడ్పడాలని శ్రీనివాసనాయుడు పిలుపునిచ్చారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని మనందరం మరొక్కసారి ఆయన జీవిత చరిత్ర మనం గుర్తు చేసుకుని ఆయన ఏ సిద్ధాంతం కోసం పోరాడారో, ఏ హక్కుల కోసం అయితే ఆయన జీవితకాలం పనిచేశారో, ఆయన ఆశయాలు ఏంటో ఇవన్నీ కూడా మరొకసారి మనం గుర్తు తెచ్చుకుని మనం ఆ మార్గంలో వెళ్తున్నామా లేదా, ఆ రోజు మనం ఈరోజు ప్రతి ఒక్కరూ మనం చెప్పుకుంటాం మన భారతదేశం రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కానీ ఆ రాజ్యాంగంలో ఏమి రాస్తుంది, దానివల్ల మనం ఏం హక్కులు ఈరోజు అనుభవిస్తా ఉన్నాం, అదేవిధంగా మన బాధ్యతలు ఏంటి, ఇవన్నీ కూడా మనం గుర్తు తెచ్చుకోవడానికి ఇది ఒక మంచి రోజు. బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు అంటురానితనాన్ని దూరం చేయటానికి ఎంతో కృషి చేశారు. ఎందుకంటే ఆయన స్వయంగా అవన్నీ అనుభవించారు కనుక. ఈరోజు ఏలూరు జిల్లా ద్వారక తిరుమలలో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు హోరెత్తాయి. ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఆధ్వర్యంలో పంగిడిగూడెం నుంచి ద్వారక తిరుమల వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే నివాళులర్పించారు. రాజ్యాంగం ద్వారా లభించిన సామాజిక సమానత్వమే దేశానికి దిక్సూచి అని కొనియాడారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. విద్య, సామాజిక న్యాయం కోసం అంబేద్కర్ చూపిన బాటలో నడవాలని పిలుపునిచ్చారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక నిజమైన సంతోషం, ఒక నిజమైన పండుగ ఎలా ఉంటుందో తొలిసారి చూసాం. అణిచివేయబడుతున్న వర్గాల వారికి ఒక విన్నపం ఏంటంటే, ఈ మండు టెండల్లో ఎలా అయితే ఎండని నిలబెట్టుకుని ఎండ పట్ల కూడా మీకు ఎంత ఇబ్బంది కలుగుతుందో ఎలా అయితే పోరాటం చేశారో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, అతని జీవితాంతం ఈ దళిత జాతి కోసమే, ఈ అణగారిన వర్గాల కోసమే, ఈ అణిచివేయబడిన పేద వర్గాల కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేశారు. ఆయన భార్య ఈయన విదేశాలకు వెళ్ళి చదువుకుంటుంటే ఆయన భార్య కష్టపడి కూలి పని చేసి డబ్బులు పోగొట్టి ఆ చదువు కోసం అంబేద్కర్ గారిని పంపించారు. అంబేద్కర్ గారు ఒకానొక సందర్భంలో ఒక మాట చెప్పాడు, తన భార్యకు మాట చెప్పారు, నువ్వు పస్తులు ఉన్నా పర్లేదు, నీ కడుపు కాలునా పర్లేదు, కానీ ఒక రూపాయి పోగొట్టి నా చదువుకు పంపించు, నేను సంపాదించే ఈ జ్ఞానం
ఈ భారతదేశంలో ఊరి చివరికి వెలువైబడిన అణగారిన వర్గాలకి, అణచివేయని వర్గాలకి నేను ఒక ఆయుధం కావాలని. ఏలూరు జిల్లా ఉంగుటూరులో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించి బాబాసాహెబ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉంగుటూరులో ఏర్పాటు చేసిన భారీ రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి యువత రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ నిర్మాత ఆశయాలైన సమానత్వం, న్యాయం ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు. జయంతి సందర్భంగా పలు గ్రామాల్లో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేసి అంబేద్కర్ పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. जोहार डॉक्टर बी आर अम्बेडकर, जोहार जोहार डॉक्टर बी आर अम्बेडकर, जोहार जोहार डॉक्टर बी आर अम्बेडकर, जोहार जोहार बी आर अम्बेडकर, जोहार भारत राज्यांग निर्माता बी आर अम्बेडकर, जोहार भारत राज्यांग निर्माता. టీవీ ఇప్పటివరకు నా పక్క లోకల్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.